హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వచ్చా. మన ఇంట్లో మనకు తెలియకుండా బయట నుంచి ఎవరైనా మనుషులు వచ్చి దాక్కొని మన ఇంట్లో వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళను మనం కనిపెట్టలేకపోతే మనం వేస్ట్ కింద లెక్క కదా. మరి ఇంగ్లీష్ భాషలో వేరే ఇతర భాషల నుంచి చాలా పదాలు దీంట్లోకి వచ్చాయి. అంటే ఇంగ్లీషే తీసుకుందిలేండి, దీంట్లోకి వచ్చి మేము కూడా ఇంగ్లీష్ అని కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నాయి. సరే, ఇంగ్లీష్ వాటిని ఆదరించింది. బట్ ఇంగ్లీష్ లర్నర్స్ అనేటువంటి మనము అట్లాంటి వర్డ్స్ ఏ ఇతర భాషల నుంచి ఉన్నాయని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఫన్గా ఉంటుంది. ఈరోజు నేను మీకు టాప్ 10 వర్డ్స్ తీసుకున్నా. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్స్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్స్ కాదు, ఇవి వేరే ఇతర భాషల నుంచి డైరెక్ట్గా తీసుకున్నటువంటి వర్డ్స్. వాటిని అలానే మనం యూజ్ చేస్తున్నాం. మీలో చాలా మందిని కూడా వీటిలో కొన్ని వర్డ్స్ను వాడుతూ ఉన్నారు. మరి అవి ఇంగ్లీష్ కాదనే విషయం మీకు తెలీదు. ఈరోజు నేను చెప్తాను అవి ఏ లాంగ్వేజ్కి సంబంధించినవి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, వాటిని ఎలా మనం గుర్తుంచుకోవాలి, సెంటెన్సెస్తో సహా మీకు నేను వివరిస్తాను. మరి ఈరోజు క్లాస్లో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ది లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్. ఇది దేని నుంచి వచ్చిందయా అంటే ఇది ఇటాలియన్ వర్డ్ అండి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే లింక్ లాంగ్వేజ్. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేటువంటిది ఒక లింగ్వా ఫ్రాంకా అండి. ఇంగ్లీష్ అనేటువంటిది ఒక లింక్ లాంగ్వేజ్. వేరు వేరు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రజలను కలిపేది ఏంటండి, ఇంగ్లీష్ మాత్రమే. కాబట్టి ఇంగ్లీష్ని కూడా మనం లింగ్వా ఫ్రాంకా అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ద ఐబిసి అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ కమ్యూనిటీ సీస్ ఇంగ్లీష్ యాజ్ అ లింగ్వా ఫ్రాంకా. ఇంటర్నేషనల్ బిజినెస్ కమ్యూనిటీ వరల్డ్ బిజినెస్ మొత్తం ఏ లాంగ్వేజ్ మీద నడుస్తూ ఉందంటే అది కేవలం ఇంగ్లీష్ మీద మాత్రమే. కాబట్టి ఇంగ్లీష్ని లింగ్వా ఫ్రాంకా అంటారు. సో లింగ్వా ఫ్రాంకా అనేది ఇటాలియన్ వర్డ్, ఇటాలియన్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నటువంటి వర్డ్. ఇట్ మీన్స్ లింక్ లాంగ్వేజ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, మ్యాగ్నమ్ ఔపస్. ఏంటండి మ్యాగ్నమ్ ఔపస్? ఇది ఒక లాటిన్ వర్డ్. ఇది లాటిన్ వర్డ్ అండి. మ్యాగ్నమ్ ఔపస్ అంటే ద గ్రేటెస్ట్ వర్క్. ఏదైనా ఒక ఫీల్డ్లో చేసినటువంటి గొప్ప పనిని మనము మ్యాగ్నమ్ ఔపస్ అంటాం. మరి ఎగ్జాంపుల్ చూడండి, హీజ్ లాస్ట్ నావెల్ వాజ్ అ మ్యాగ్నమ్ ఔపస్. అతడు చివరి రాసినటువంటి ఆ నావెల్ ఉందే అది ద గ్రేటెస్ట్ వర్క్ అన్నమాట, చాలా గొప్ప రచన అనేటువంటి చెప్తున్నాం. సో మ్యాగ్నమ్ ఔపస్ అంటే ద గ్రేటెస్ట్ వర్క్. సో దీన్ని మనం లాటిన్ నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ బోనఫైడి. ఎప్పుడో విన్నట్టుంది కదా. సో స్టడీ కండక్ట్తో పాటు ఇంతకు ముందు బోనఫైడ్ సర్టిఫికేట్లు కూడా అడిగేటువంటి వాళ్ళు. ఏంటయ్యా బోనఫైడి అంటే? బోనఫైడి అంటే రియల్, అథెంటిక్, జెన్యూన్, ఒరిజినల్, లీగల్. సో వీటన్నిటిని మనం ఒక అథెంటిక్ సర్టిఫికేట్ని మనము బోనఫైడి అంటాం. ఇది కూడా లాటిన్ వర్డ్, లాటిన్ నుంచి తీసుకున్నాం బోనఫైడి. సో జెన్యూన్, లీగల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ బోనఫైడ్ సర్టిఫికేట్. నువ్వు బోనఫైడ్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాలి. దీన్ని బోనఫైడి అంటారు, బోనఫైడ్ అంటారు. సో ఆ సర్టిఫికేట్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటిది మనం చెప్తున్నాం. చూడండి, ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం. చాలా మందికి వర్డ్స్ తెలుసండి, బట్ అది ఇంగ్లీష్ అని అనుకుని వింటాం, బట్ అవి ఇంగ్లీష్ వర్డ్స్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఇది చూడండి, ఇన్ టోటో అంటే టోటల్లీ, పూర్తిగా అనేటువంటి అర్థం అండి. ఇది కూడా లాటిన్ నుంచి మనం తీసుకున్నాం. ఇన్ టోటో, టోటల్లీ. హీ రోట్ ద ఎగ్జామ్ ఇన్ టోటో. అతను పూర్తిగా ఎగ్జామ్ రాశాడు, కంప్లీట్గా ఎగ్జామ్ రాశాడు అనేటువంటి చెప్తున్నాం, ఇన్ టోటో. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, వైవా ఓసి. ఎప్పుడో వినింటాం కదా, ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు వైవా ఎగ్జామ్ రాసావని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఆ వైవా అనేటువంటిది ఇంగ్లీషా అంటే కాదనమాట. ఇది కూడా లాటిన్ వర్డ్. వైవా ఓసి అంటే ఆ స్పోకెన్ ఎగ్జామ్, అంటే ఓరల్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మన ఆన్సర్లు చెప్పాలి, అటువంటి ఎగ్జామ్ అనమాట, ఓరల్ ఎగ్జామ్ ఇది. సో అందుకే దీన్ని స్పోకెన్ ఎగ్జామ్ అంటారు. సో దీన్ని పలికే విధానం వైవా ఓసి. సో చూడండి, నేను ఎలా పలుకుతానో మీరు అలానే వీటిని ప్రొనౌన్స్ చేయాలి, ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, హీ గాట్ ఫుల్ మార్క్స్ ఇన్ వైవా ఓసి. అతడు వైవాలో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ అఫిషియో. మనం దీన్ని కూడా రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఎక్స్ అఫిషియో మెంబర్ అనేటువంటిది అంటూ ఉంటారు. సో ఇదేంటా అంటే ఇది కూడా లాటిన్ అనమాట. మరి ఎక్స్ అఫిషియో అంటే ఏంటి? ఇంక్లూడెడ్ బికాస్ ఆఫ్ ద ర్యాంక్ ఆర్ జాబ్.
అతను ఒక మెంబర్గా చేర్చుకుంటారు, అతను వాళ్ళలో మెంబర్ కాదు యాక్చువల్గా, బట్ తన యొక్క ర్యాంక్ను బట్టి అతని యొక్క జాబ్ను బట్టి అతను ఒక మెంబర్గా యాడ్ చేసుకుంటారు. సో వాళ్ళని మనం ఎక్స్ అఫిషియో మెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ అన్ ఎక్స్ అఫిషియో మెంబర్, అతడు ఒక ఎక్స్ అఫిషియో మెంబర్. నెక్స్ట్ వర్డ్ చూడండి, డిటోర్. డిటోర్ అనేటువంటిది ఒక ఫ్రెంచ్ వర్డ్. అన్నీ కూడా లాటిన్ అని అనుకుంటున్నారు కాబట్టి ఇది ఫ్రెంచ్ అనేటువంటిది వచ్చింది అనమాట. డిటోర్. డిటోర్ మీనింగ్ ఏంటంటే లాంగ్ రూట్ టు అవాయిడ్ డేంజర్. డేంజర్ని అవాయిడ్ చేయడం కోసం, తప్పించుకోవడం కోసం మనం తీసుకునేటువంటి లాంగ్ రూట్ని మనము డిటోర్ అంటాం. ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాడ్ టేకెన్ ఏ డిటోర్. అతడు ఒక డిటోర్ తీసుకున్నాడు అంటే లాంగ్ రూట్ తీసుకున్నాడు. ఎందుకు? రిస్క్, డేంజర్ ఎందుకని చెప్పేసి చుట్టూ తిరిగి వెళ్ళాడు అనమాట. టు ద కేఫ్, ఆ కేఫ్కి అలా వెళ్ళాడు అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ అడ్హక్ అనమాట. అడ్హక్ అనేటువంటిది లాటిన్ వర్డ్. ఇది ఏంటయ్యా అడ్హక్ అంటే? నాట్ ప్లానెడ్ ఇన్ అడ్వాన్స్. అంటే ముందుగా మనం ప్లాన్ ఏం చేసుకోము. అంటే దీన్ని మనం జనరల్గా తెలుగులో ఏమంటామంటే తాత్కాలికమైన అడ్హక్ కమిటీలు వేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు టెంపరీగా వేసేటువంటి ఆ కమిటీస్ని మనము అడ్హక్ కమిటీ అంటారు. ఈ అడ్హక్ అనేటువంటిది లాటిన్ వర్డ్. ఓకేనా? దీని యొక్క మీనింగ్ నాట్ ప్లానెడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే ప్లాన్ చేసుకోకుండా ఉండడం అనేటువంటిది దీని యొక్క మీనింగ్. ఎగ్జాంపుల్ చూడండి, యాన్ అడ్హక్ కమిటీ. ఒక అడ్హక్ కమిటీ అనేటువంటిది వేశారు, అప్పటికప్పుడు దాన్ని ఫామ్ చేశారు అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వర్డ్ చూడండి, స్టేటస్ క్వో. గుర్తుంచుకోండి, స్టేటస్ క్వో. ఇది కూడా లాటిన్ వర్డ్. ఏంటయ్యా స్టేటస్ క్వో అంటే? సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ నౌ. సో యథాతథ స్థితి అంటుంటారు కదా. సో కోర్టులు ఎక్కువ ఇట్లాంటి తీర్పులు ఇస్తూ ఉంటాయి, స్టేటస్ కోలు చెప్తా ఉంటారు. సో దాని అర్థం ఏంటి? సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ నౌ, యథాతథ స్థితిని కొనసాగించండి అనేటువంటి దీని యొక్క ఉద్దేశం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, సమ్ పీపుల్ ఆల్వేస్ వాంట్ టు మెయింటైన్ ద స్టేటస్ క్వో. చాలా మంది, అంటే ఇక్కడ కొంతమంది అని రాసాము, బట్ చాలా మంది ప్రజలు తాము ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటారు. సో అలానే ఉండాలని కోరుకుంటా ఉంటారు అనేటువంటిది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఓ మ్యాస్. ఏమంటారండి దీన్ని? ఓ మ్యాస్. సో ఇది ఫ్రెంచ్ వర్డ్. ఓ మ్యాస్ అనమాట. ఓ మ్యాస్ అంటే ఆల్ టుగెదర్, అన్నీ కలిసి. ఎగ్జాంపుల్ చూడండి, ద క్యాబినెట్ ఇమీడియట్లీ రిజైన్డ్ ఓ మ్యాస్. సో ఆ క్యాబినెట్ అనేటువంటిది వెంటనే రాజీనామా చేసేసింది. ఆల్ టుగెదర్, మొత్తం అంతా కలిపి రాజీనామా చేశారు అనేటువంటి దీని యొక్క మీనింగ్. దీన్ని పలికే విధానం ఓ మ్యాస్. సో ఇవ్వండి ఫారిన్ ఎక్స్ప్రెషన్స్. మన ఇంగ్లీష్లో మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి నాన్ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో వీటి యొక్క మీనింగ్, వీటి యొక్క ప్రొనౌన్సియేషన్, వాటి యొక్క తెలుగు మీనింగ్, వాళ్ళు ఏ లాంగ్వేజ్కి సంబంధించి వచ్చారనేటువంటిది, వాటిని యూజ్ చేసేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ రాశాను. వీటన్నిటిని జాగ్రత్తగా చూడండి, మీనింగ్స్ తెలుసుకోండి. మీ యొక్క డైలీ లైఫ్లో స్పోకెన్లో ఇంగ్లీష్లో ఈ వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.